భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మోదయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి కొండా సురేఖకు ఆలయ అధికారులు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి ఎమ్మెల్యేలకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యేలు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి మౌలిక వసతులు సమృద్ధిగా అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ఐనవోలు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ ను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భోగి పర్వదినాన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆలయ ఈవో సుధాకర్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఐనవోలు జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి ఐనవోలు అనేది హన్మకొండ మండలంలో మరి వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఇది. అత్యంత అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది. ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవోలు అంటే ఐనవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి కాకతీయ కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధిగాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐనవోలులోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కుండల్లో వండినటువంటి బోనం స్వామివారికి నైవేద్యంగా, అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పుళ్ళు, మొగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా వస్తూ ఉంటే మారుమ్రోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్ళకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఐనవోలు మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఇక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్టయితే మేము కొన్ని రిపేర్స్ చేయించేటి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేయించుకున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్ కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం 100% వచ్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోలు దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. అదే క్రమం కూడా 100% చేస్తాము. మరి అదేవిధంగా అన్న కోరినట్టుగా 2 కోట్ల రూపాయలు నెక్స్ట్ స్టార్టింగ్లోనే అన్నకు శాంక్షన్ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి మీరు ఒక లెటర్ ఇవ్వండి, నేను కూడా ఒక లెటర్ ఇస్తాను టూరిజం మినిస్టర్ గారికి ఇక్కడ హరిత హోటల్ కన్స్ట్రక్షన్ కోసము. అదేవిధంగా మేము ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే టెంపుల్ పెరిఫెరల్ ఏరియాలో ఎంతవరకు వీలుంటే అంతవరకు భూములను ఎక్వైర్ చేయండి రైతుల మద్దతుతో అని చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మనం కావాలంటే మనకు ల్యాండ్ దొరకదు. కాబట్టి ముందే మనం ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గర మనము మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కావాల్సినంత అంటే కలెక్టర్ గారితో డీల్ చేసి ఆ యొక్క ల్యాండ్ ఎంతవరకు వీలుంటే అంతవరకు మనకు ఎక్వైర్ చేసి గుడి చుట్టూ పెట్టుకుంటే అది గుడి ల్యాండ్గా మిగిలిపోతుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కూడా 9 కోట్లు 10 కోట్లు పెట్టి సెంటర్లో ఒక ప్రైవేట్ పీస్ ఉంది. ఆ ప్రైవేట్ పీస్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు మనకు జాతరలు జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో జాతర అప్పుడు వచ్చేసి చూసేసి వెళ్ళిపోయి మళ్ళీ జాతరకు చేసేటువంటి కార్యక్రమం కాకుండా ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండాలి
అనేటువంటి ఆలోచనతోటే మన ముఖ్యమంత్రి గారు వారు దృష్టి సారిస్తూ ఉన్నారు. మరి అదే పద్ధతిలో మా డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ మిల్లీగ్రాములు ఉంది, సిల్వర్ వచ్చి 200 కిలోల 500 గ్రాములు ఉంది. అయితే మేము ప్రతి గుళ్ళో ఉన్నటువంటి గోల్డ్ కానీ వెండి కానీ మనందరూ కూడా లాకర్లలో డిపాజిట్ చేసి పెట్టారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. మేమేమంటే దేవుడి సొమ్ము దేవుడికి పెట్టాలి కాబట్టి అక్కడక్కడ ఉన్నటువంటి వెండి కానీ బంగారం కానీ చూసి వాళ్ళ క్యాష్ డిపాజిట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా మనం గోల్డ్ రూపంలో తీసుకొని స్వామి వాళ్ళకు కానీ అమ్మవార్లకు కానీ ఏమేమి అవసరం ఉన్నాయో అవి చేయిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఒక శోభాయమానంగా మనం ఊరేగించేటప్పుడు ఈరోజు ఊడేందు ఉంది మనకి ఏది రథము, అలా కాకుండా దానికి వెండి తాపడం పెట్టామనుకోండి దాని అందం వేరు ఉంటుంది. అదేవిధంగా మేము ఈరోజు కొమరవెల్లి మల్లన్నకు గతంలో కిరీటం చేయించారు. ఇప్పుడు మేము అమ్మవార్లు ఇద్దరికి కూడా కిరీటానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది, గోల్డ్ కిరీటం. ఈ విధంగా మరి ఇక్కడ దేవుడు వచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి బంగారం కానీ వెండి కానీ దేవుడికే ఉపయోగించాలనేటువంటి పద్ధతిలో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో టెంపుల్స్ అనేటివి ఒక మంచి ఆలోచనతోటి భక్తులకు అనుకూలంగా సౌకర్యంగా ఉండే విధంగా తెలంగాణ